నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. ఇక ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. బీహార్లో ఎన్డీఏ కూటమిదే అధికారం. ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం. యాంటీషిప్ మిసైల్స్ను పరీక్షించిన ఇండియన్ నేవీ. మిసైల్స్ పరీక్షను సమీక్షించిన నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్. నగరంలోని ముంపు ప్రాంతాల్లో రెండవ రోజు కొనసాగిన కేంద్ర బృందం పర్యటన. నాగోల్ బండ్లగూడ చెరువుల నుంచి నాలాల్లోకి వస్తున్న నీటిని పరిశీలించిన అధికారులు. వానాకాలం పంటల కొనుగోలుపై మరికొద్ది సేపట్లో సీఎం సమీక్ష. పంటల కొనుగోలు, యాసంగి పంటల సాగుపై చర్చించే అవకాశం. తెలంగాణలో త్వరలో మరో 20,000 పోలీసు ఉద్యోగాల భర్తీ. ఎస్ఐల పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ వెల్లడి. ఇక వివరాలు. బీహార్లో మళ్లీ ఎన్డీఏ కూటమి అధికారం చేపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ససారాం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. దళారులు, మధ్యవర్తులను కాపాడేందుకే వ్యవసాయ చట్టాలను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని ఆరోపించారు. ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ పేర్కొనడంపై ప్రధాని తీవ్ర విమర్శలు చేశారు. దేశాన్ని బలహీనపరచాలని చూస్తున్న వారికి మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని తీవ్రంగా నష్టపరిచిన చరిత్ర ఉన్నవారిని తమ దగ్గరికి రానివ్వకూడదని బీహార్ ఓటర్లు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు బీహార్ను పాలించిన వారు మళ్లీ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని తమ అత్యాశ కళ్ళతో చూస్తున్నారు. అవినీతి, అశాంతితో రాష్ట్రాన్ని వెనక్కి నెట్టిన విషయాన్ని బీహార్ ప్రజలు మరిచిపోకూడదు. ఎన్డీఏ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. వారు అధికారంలోకి వస్తే తిరిగి తీసుకొస్తామని చెప్పారు. ఆ వ్యాఖ్యల తర్వాత బీహార్లో ఓట్లు అడిగే సాహసం చేస్తున్నారు. అది బీహార్ను అవమానించినట్లు కాదా? దేశాన్ని కాపాడేందుకు బీహార్ తన కుమార్తెలు, కుమారులను సరిహద్దులకు పంపుతుందని ప్రధానమంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ససారాంలోని బైదా మైదానంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కోవిడ్-19 పట్ల బీహార్ ప్రజలు పోరాడుతున్న తీరును ప్రశంసించారు. మహమ్మారికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు తీసుకున్న నిర్ణయాలు హర్షణీయమన్నారు. గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో బీహారీ బిడ్డలు ప్రాణాలు కోల్పోయారని, భరతమాత కోసం వారు ప్రాణత్యాగం చేశారన్నారు. పుల్వామా దాడిలోనూ బీహారీ జవాన్లు నేల కొరిగినట్లు తెలిపారు. వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు మోదీ చెప్పారు. రాష్ట్రాన్ని గతంలో రోగాల పాలు చేసిన వారిని మళ్లీ దగ్గరకు రానివ్వద్దు అని బీహారీ ఓటర్లు కంకణం తీసుకున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. ఒకప్పుడు బీహార్ను పాలించిన వాళ్లు ఇప్పుడు అభివృద్ధి చెందిన రాష్ట్రంపై కన్నేసినట్లు ఆరోపించారు. బీహార్ను వెనక్కి నెట్టిన వారిని ఎవరూ మర్చిపోవద్దన్నారు. ఆ రోజుల్లో శాంతి భద్రతలు లేవని, అవినీతి రాజ్యమేలిందని మోదీ విమర్శించారు. తమ ప్రభుత్వం కశ్మీర్లో 370 ఆర్టికల్ను రద్దు చేసిందని, అయితే అధికారంలోకి వస్తే మళ్లీ ఆ ఆర్టికల్ను తెస్తామని విపక్షాలు అంటున్నాయని, అలాంటి పార్టీలు బీహార్లో ఎలా ఓట్లు అడుగుతున్నాయని, అది బీహారీలకు అవమానం కాదా? దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో వెళ్తున్న బీహారీలను ఇది వంచినట్లు కాదా అని మోదీ అన్నారు. బీహార్ ఇప్పుడు వేగంగా వికాసం దిశగా వెళ్తోందన్నారు. సీఎం నితీష్ కుమార్కు యూపీఏ సర్కార్ ఎటువంటి సహాయం చేయలేదన్నారు. భారత నౌకాదళం ఇవాళ యాంటీషిప్ మిజైల్స్ను విజయవంతంగా పరీక్షించింది. ఐఎన్ఎస్ ప్రభల్ నుంచి ఆ క్షిపణి పరీక్ష జరిగింది. గోదావరి క్లాస్కు చెందిన ఫ్రిగేట్ నౌకను ఆ మిజైల్ ధ్వంసం చేసింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఇండియన్ నేవీ రిలీజ్ చేసింది. టార్గెట్ నౌకను మిజైల్ తుత్తునియలు చేసినట్లు తెలుస్తోంది. అతి దూరంగా ఉన్న టార్గెట్ను అత్యంత ఖచ్చితత్వంతో పేల్చేశారు. క్షిపణి తాకిడికి టార్గెట్ నౌక సముద్రంలో మునిగిపోయింది. ఐఎన్ఎస్ ప్రభలో రష్యా తయారీకి చెందిన KH-35 ఉరాన్ యాంటీషిప్ మిజైళ్లు ఉన్నట్లు ఈ క్షిపణులు గరిష్టంగా 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను పేల్చేస్తాయి. అయితే ఇవాళ మిజైల్స్ పరీక్షలో ధ్వంసమైన గోదావరి క్లాస్ ఫ్రిగేట్ను 1983లో కమిషన్ వేశారు. యుద్ధ నౌక నుంచి మిజైల్స్ పరీక్ష జరిగిన నేపథ్యంలో నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ పరిస్థితులను సమీక్షించారు. నిన్నే ఐఎన్ఎస్ కవరట్టిని నేవీలో ఇండక్ట్ చేసిన విషయం తెలిసిందే.
వానాకాలం పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానంపై చర్చించేందుకు ఈరోజు మధ్యాహ్నం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. వ్యవసాయ, పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ సమావేశంలో పాల్గొంటారు. వానాకాలం పంటల కొనుగోలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా చేసిన ఏర్పాట్లపై సమీక్షిస్తారు. యాసంగిలో పంటల సాగుపై చర్చిస్తారు. ముఖ్యంగా మొక్కల సాగుపై విధాన నిర్ణయం తీసుకుంటారు. గత ఏడాది ఎన్ని ఎకరాల్లో మొక్కలు వేశారు, వాటికి ఎంత ధర వచ్చింది తదితర వివరాలను సమావేశానికి తీసుకురావాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు. యాసంగిలో మొక్కల సాగు చేయడం వల్ల లాభమా, నష్టమా, దేశంలో మొక్కల మార్కెట్ పరిస్థితి ఏంటి తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. తెలంగాణలో త్వరలో 20,000 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని హోంమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. తెలంగాణ పోలీస్ అకాడమీ ద్వారా ఇప్పటి వరకు 125,848 మందికి శిక్షణ ఇచ్చామన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 18,428 మంది ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందిన 1,162 మంది ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో 256 మంది మహిళా ఎస్ఐలు ఉన్నారు. తాజా మార్పులకు అనుగుణంగా పరిస్థితులను అర్థం చేసుకుని సమయోచితంగా, రాజ్యాంగబద్ధంగా పోలీసు అధికారులు పనిచేయాలని మహమూద్ అలీ కోరారు. తెలంగాణలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీసులకు గుర్తింపు ఉందని, దానిని నిలబెట్టుకోవాలని హితవు పలికారు. నూతన సాంకేతికతకు ప్రాధాన్యమిస్తూ పోలీసు శాఖకు అధిక బడ్జెట్ కేటాయిస్తున్నామన్నారు. Constant upgradation of its capacities. The government of Telangana, under the able and outstanding leadership of Honorable Chief Minister Shri Kalvakunda Chandrasekhar Rao ji, has been progressing in overall development of the state and implementing various welfare schemes to the people. Honorable Chief Minister, from the beginning, has supported the police department by providing necessary sources like budget, manpower, materials, mobility and housing. హైదరాబాద్లోని ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం రెండో రోజు పర్యటించింది. నాగోల్, బండ్లగూడ చెరువుల నుంచి నాలాల్లోకి వస్తున్న నీటిని బృందం పరిశీలించింది. వరద నష్టం వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. నాగోల్ రాజరాజేశ్వరి కాలనీతో పాటు బైరామల్గూడ, రెడ్డి కాలనీల్లో ముంపు ప్రాంతాలను పరిశీలించారు. కేంద్ర బృందం నిన్న గ్రేటర్ హైదరాబాద్లోని చాంద్రాయనగుట్ట, బాలాపూర్, ఫలక్నుమా, కందికల్ గేట్, చార్మినార్, గగన్ పహడ్, అప్పా చెరువు, పల్లె చెరువు ప్రాంతాలను పరిశీలించింది. స్థానికంగా ప్రజలు, అధికారులతో మాట్లాడింది. మరో బృందం సిద్దిపేట జిల్లాలో పర్యటించింది. ములుగు మండలం అన్నాసాగర్, చిన్న తిమ్మాపూర్ గ్రామాలతో పాటు మర్కుక్ మండల కేంద్రంలో నష్టపోయిన పంటలను పరిశీలించింది. కేంద్ర బృందం వెంట వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఉన్నారు. వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా జరిగిన పంట నష్టం వివరాలను కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అందజేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా చెప్పుకునే అధ్యక్ష అభ్యర్థుల సంవాదం తుది ముఖాముఖి చర్చ ప్రారంభమైంది. ఎన్నికలకు కేవలం 2 వారాల కంటే తక్కువ సమయం ఉన్న తరుణంలో ఈ చర్చ జరుగుతుండటంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ల వైఖరులపై అందరూ దృష్టి సారించారు. So, as you know, 2.2 million people modeled out were expected to die. We closed up the greatest economy in the world in order to fight this horrible disease that came from China. It's a worldwide pandemic. It's all over the world. You see the spikes in Europe and many other places right now. If you notice, the mortality rate is down 85%. The excess mortality rate is way down and much lower than almost any other country. And we're fighting it, and we're fighting it hard. There is a spike. There was a spike in Florida, and it's now gone. There was a very big spike in Texas. It's now gone. There was a very big spike in Arizona. It's now gone. And there are some spikes and surges in other places. They will soon be gone. We have a vaccine that's coming. It's ready. It's
going to be announced within weeks, and it's going to be delivered. We have Operation Warp Speed, which is the military is going to distribute the vaccine. I can tell you from personal experience that I was in the hospital, I had it, and I got better, and I will tell you that I had something. చర్చలో భాగంగా కరోనా వ్యాప్తి, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై వాడివేడి చర్చ జరిగింది. దేశం మొత్తాన్ని ఎక్కువ కాలం లాక్డౌన్లో ఉంచలేమని ట్రంప్ అన్నారు. దీర్ఘకాలం ఆంక్షలు కొనసాగితే ప్రజలు ఆత్మహత్యకు పాల్పడవలసి వస్తుందని వ్యాఖ్యానించారు. చైనా తప్పిదం వల్లే వైరస్ వ్యాప్తి చెందిందని, దీనికి ఎవరూ నిందించాల్సిన అవసరం లేదన్నారు. కరోనా సోకిన యువకుల్లో 99% పైగా కోలుకున్నారన్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇక జో బైడెన్ మాట్లాడుతూ వ్యాక్సిన్ పంపిణీకి ట్రంప్ వద్ద ఎలాంటి ప్రణాళిక లేదన్నారు. లక్షల మంది మరణానికి కారణమైన వ్యక్తికి మాట్లాడే అర్హత లేదంటూ ట్రంప్పై విమర్శలు గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించేలా మార్గదర్శకాలు రూపొందిస్తామన్నారు. ర్యాపిడ్ టెస్ట్ను మరింత వేగవంతం చేస్తామన్నారు. ఇక భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ టీకా 3వ దశ క్లినికల్ ట్రయల్స్కు DCGI అనుమతినిచ్చింది. త్వరలోనే ప్రయోగాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు జరిగిన పరీక్షల ఫలితాల ఆధారంగా 3వ దశకు అనుమతినిచ్చిందని తెలుస్తుంది. జంతువులతో పాటు మనుషులపై జరిగిన 1, 2 దశల పరీక్షల ఫలితాలను అనుసరించి 3వ దశకు అనుమతులు మంజూరు చేసింది. క్లినికల్ ట్రయల్స్ తొలి దశలో 45 మందికి, రెండవ దశలో 55 మందికి నిమ్స్లో టీకా ఇవ్వగా ఫలితాలు ఆశాజనకంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. యాంటీబాడీలు కూడా అభివృద్ధి చెందాయని చెప్పారు. ఫార్మా కంపెనీ అయిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్కు చెందిన ఐటీ సిస్టమ్స్పై సైబర్ దాడి జరిగింది. డాక్టర్ రెడ్డీస్కు మన దేశంతో పాటు అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, రష్యా దేశాల్లో ఫార్మా యూనిట్లు ఉన్నాయి. సైబర్ దాడి నేపథ్యంలో డాక్టర్ రెడ్డీస్ యాజమాన్యం వెంటనే అప్రమత్తమైంది. డేటా కేంద్రాల్లోని సర్వర్లను తాత్కాలికంగా మూసివేశారు. తద్వారా మరింత నష్టం జరగకుండా, అదే సమయంలో సమాచారం బయటకు వెళ్లిపోకుండా జాగ్రత్త పడ్డారు. సైబర్ దాడి తీవ్రత, దానికి సంబంధించిన ఇతర అంశాలను పరిశీలిస్తున్నట్లు, అన్ని జాగ్రత్తలు తీసుకొని మళ్లీ సర్వర్లను సిద్ధం చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. వచ్చే 24 గంటల వ్యవధిలో సర్వర్లు అన్ని పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు డాక్టర్ రెడ్డి CEO ముఖేష్ రథి తెలిపారు. ఈ ఉదంతం వల్ల తమ వ్యాపార కార్యకలాపాలపై పెద్దగా ప్రభావం పడలేదని చెప్పారు. వివేకానందుని భావనలో ఆదర్శ మహిళ అనే అంశంపై 18 నుండి 26 మధ్య వయస్సు గల యువతీ యువకులకు ఆన్లైన్ పోటీ నిర్వహిస్తున్నారు. ఆర్య జనని వెబ్సైట్లో దరఖాస్తు చేసిన వారికి నవంబర్ 15న ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. విజేతలకు ₹1,00,000, ల్యాప్టాప్, 75,000, ట్యాబ్, 50,000 బహుమతులుగా అందజేస్తారు. It is only in the homes of educated and pious mothers that great men are born, said Swami Vivekananda. With a view to take Swami Vivekananda's life-giving message to the youth of the nation, the Arya Janani team of Ramakrishna Math, Hyderabad is organizing a nationwide contest on the book The Ideal Woman, which is a compilation of Swami Vivekananda's ideas on the ideal of womanhood in India. The ideas will help the young men and women to empower themselves with the powerful and time-tested ideals of this great nation. The ideas will offer great insight into the institution of marriage and its purpose. Other details of the contest are available on the website www.aryajanani.org. We invite the youth of India to participate in the contest and elevate themselves into great human beings. Come, accept the challenge, participate in the contest and make yourselves strong and confident. The first prize winner will get ₹1 lakh cash and a laptop. The second prize winner will get ₹75,000 and a tablet. The third prize awardee will get ₹50,000 cash and a tablet. Remaining 47 students will get a cash reward of ₹10,000 each and books worth ₹1,000. For enquiries, please contact Team Arya Janani, Ramakrishna Math, Domalguda, Hyderabad 29, phone number 852-300-9896 and 934-674-6446. Email aryajanani.2020@gmail.com.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం దసరా సందర్భంగా బోనస్ ప్రకటించింది. సుమారు 30.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3,737 కోట్ల బోనస్ను అందజేయాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2019-2020 సంవత్సరానికి గాను ఉద్యోగులకు ఉత్పాదకత ఆధారిత బోనస్, ఉత్పాదకతకు సంబంధం లేని బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచార ప్రసార శాఖ మంత్రి జవడేకర్ వెల్లడించారు. హిమాలయ పర్వత శ్రేణులను వరుస భూకంపాలు కుదిపివేసే ముప్పుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఆ వరుసలో ఒకటైన భారీ భూకంపం సమీప భవిష్యత్తులోనే సంభవించే అవకాశాలున్నట్లు తెలిపింది. ఈ ప్రకృతి విపత్తు ధాటికి గతంలో ఎన్నడూ లేనన్ని మరణాలు సంభవిస్తాయని అంచనా వేసింది. భూకంపాలకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భూకంపాలు వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలను గుర్తెరిగి ఇప్పటి నుంచే తగు సన్నాహకాలు చేసుకోవాలని సూచించింది. హిమాలయాల్లో భూకంపాలను తట్టుకునే విధంగా ఇళ్ల నిర్మాణం చేపట్టడం వంటి చర్యలు అత్యవసరమని ప్రభుత్వాలు గుర్తించాలని అధ్యయనం పేర్కొంది. దేశంలో కరోనా రికవరీ రేటు 89% దాటింది. కరోనా మరణాల రేటు 1.51% పడిపోయింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 74,000 మంది కరోనా నుండి కోలుకున్నారు. వివిధ ఆసుపత్రుల నుండి ఇప్పటివరకు 69,000 మంది పైగా డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 7 లక్షల దిగువకు వచ్చింది. ప్రస్తుతం 7 లక్షల వరకు యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. దేశంలో వరుసగా 5వ రోజు కరోనా పాజిటివ్ కేసులు 60,000 లోపే నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 14.50 లక్షల పరీక్షలు నిర్వహించగా 54,000 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 77.61 లక్షలకు చేరుకుంది. తెలంగాణలో కొత్తగా 1,421 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2.29 లక్షలకు చేరింది. తాజాగా కరోనా కారణంగా 6 మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1,298కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా 1,221 మంది మహమ్మారి నుంచి కోలుకోగా ఇప్పటి వరకు 2,07,000 మంది కరోనాను జయించినట్లు ప్రభుత్వం బులెటిన్లో పేర్కొంది. రాష్ట్రంలో ప్రస్తుతం 20,000 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది. 17,214 మంది హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలో 249 కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. బీహార్లో ఎన్డీఏ కూటమిదే అధికారం. ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం. యాంటీషిప్ మిసైల్స్ ను పరీక్షించిన ఇండియన్ నేవీ. మిసైల్స్ పరీక్షను సమీక్షించిన నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్. నగరంలోని ముంపు ప్రాంతాల్లో 2వ రోజు కొనసాగిన కేంద్ర బృందం పర్యటన. నాగోల్, బండ్లగూడ చెరువుల నుంచి నాలాల్లోకి వస్తున్న నీటిని పరిశీలించిన అధికారులు. వానాకాలం పంటల కొనుగోలుపై మరికొద్ది సేపట్లో సీఎం సమీక్ష. పంటల కొనుగోలు, యాసంగి పంటల సాగుపై చర్చించే అవకాశం. తెలంగాణలో త్వరలో మరో 20,000 పోలీసు ఉద్యోగాల భర్తీ. ఎస్ఐల పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ వెల్లడి.